నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. సో ఈ మధ్య కాలంలో కాదు, అసలు మామూలుగా మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా దానికి మూలం ఏముంటుంది అంటే ధనమే. ధనం మూలం మీదన జగత్ అంటారు కదా. సో ఈ మనీ ఆకర్షణకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, కొన్ని ముఖ్యమైన రెమెడీస్, అలాగే మనకి ఏమైనా సూచనలు కనిపిస్తూ ఉంటాయా డబ్బొచ్చే టైంలో? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ ఆర్బి సుధ గారు. సో మేడంని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్తే మేడం. నమస్కారం. సో మనీ అనగానే నాకైతే మీరే గుర్తొస్తారు. మనం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అవును. మనీ వీడియోస్ ఎక్కువ చాలా చేసాం. అండ్ చేస్తాం. ఏంజెల్ నంబర్స్‌కి సంబంధించి కూడా చేసాం. సో ఏవైనా నంబర్స్ కనిపించడం కానీ, లేదా ఏవైనా సూచనలు కనిపించడం కానీ, డబ్బొస్తుంది అంటే ఇవి ఇవి మనకి కనిపిస్తాయి అని. అలాంటివి ఏమైనా కనిపిస్తాయా? ఏ నంబర్ ఎక్కువగా కనిపించడం వల్ల మనకి డబ్బనేది ఆకర్షించటం జరుగుతుంది, మన దగ్గరికి డబ్బొస్తుంది చెప్పండి? అది సింగిల్ నంబర్ అని చెప్పలేము మనీకి. కానీ ఫస్ట్ డబ్బు అనగానే అందరూ ఫస్ట్ సంతోషిస్తారు. అవును. హ్యాపీనెస్ వస్తుందది. రైట్. డబ్బు ఆకర్షించడం అనేది ఇట్స్ వెరీ హ్మ్. వినడానికి కూడా చాలా బావుంది. అసలు ఆలోచించడానికి కూడా చాలా బావుంది కదా! సో, ఆ ఫీలింగ్ అనేది ఫస్ట్ ఉండాలి. అంటే ఏంటి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. వెన్ యూ ఫీల్ హ్యాపీ ఫ్రమ్ దట్ పొజిషన్, హ్యాపీనెస్ పొజిషన్‌లో మనం ఏం కావాలన్నా, ఏం కోరుకున్నా అది మన దగ్గరికి వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. అంటే ఏంటంటే చాలామంది ఏంటంటే అప్పుల్లో ఉండి నేనేమో నాకు డబ్బు కావాలి, నా డబ్బు ఆకర్షించాలనుకుంటూ ఉంటారు. అంటే నాకు అప్పులున్నాయి, అప్పులున్నాయి, అప్పులున్నాయి అన్న మైండ్ సెట్‌లో ఉండి, ఆ మైండ్ సెట్ అనేది మారడానికే మనం ఇవన్నీ మాట్లాడుకునేదనమాట. సో, అందుకనే ఎప్పుడు మనం చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటంటే ఒక పద్ధతి చెప్పారు ఇలా ఉండమని. అది ఎందుకు చెప్పారు? వాళ్ళంత గొప్పవాళ్ళు. అది రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను డబ్బు ఆకర్షించడానికి నేను ఒకరోజు ఒక నంబర్ చూసాను. ఇది కనిపించింది నాకు. దీన్నే నేను రిపీట్ చేసుకున్నాను. దీన్నే రాసుకున్నాను. ఆ ఫీలింగ్ ఒక్కరోజు ఉంటే నువ్వు డబ్బును ఎలా ఆకర్షిస్తావు? సింపుల్‌గా చెప్పాలంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ వాడికి టాలెంట్ ఉంది. ఇది కూడా అంతే. డబ్బును అందరూ ఆకర్షించొచ్చు. దేర్ ఇస్ నో లిమిట్. యూనివర్స్ ఇస్ అబండెంట్. యూనివర్స్ ఇస్ అన్‌లిమిటెడ్. అంటే ఏంటంటే డబ్బు అనేది అన్‌లిమిటెడ్ మనకి. సో, అది మనం ఆకర్షించొచ్చు. అందరికీ అంత శక్తి ఉంది. అంత మేధాశక్తి కూడా ఉంది అని చెప్పాలనమాట. కానీ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు రెగ్యులర్‌గా రొటీన్ చెయ్యరు. ఓకే. సో, మనం డయట్ మాట్లాడాం అనుకో, లేకపోతే ఇందాక హ్మ్. నేను చెప్పినట్టు స్పోర్ట్స్ పర్సన్ మాట్లాడాం అనుకో. ఒకరోజు చేసి, 2 రోజులు చేసి, 4 రోజులు చేయకుండా మళ్ళా ఎళ్తే ఫిజికల్‌గా నువ్వు ఫార్మ్‌లో ఉండగలవా? ఉండలేవు కదా! ఉండలేం. ఫిజికల్ ఫార్మ్ ఉంటేనే కదా మెంటల్ ఫార్మ్ కూడా ఉంటుంది. అవును. సో, 2 కలయిక ఉందక్కడ. సో, నేనేమో ఒకరోజు నేను నంబర్‌ని చూసాను. బేసిక్‌గా మనం మాట్లాడుకున్న నంబర్స్ 555 యూజువల్‌గా బిజినెస్‌ని ఆకర్షించడం. అంటే ఏంటి? డబ్బుని ఎలా ఆకర్షించాలి అనేది ఎవరి ఐడియా వాళ్ళకుంటుంది. అంటే ఏంటంటే నాకు బిజినెస్ పరంగా రావాలి. నాకు ప్రమోషన్ పరంగా రావాలి. లేకపోతే కెరియర్ పరంగా రావాలి. నాకేమో స్టడీ పరంగా రావాలి. లేకపోతే ఇంకోటి కన్సల్టింగ్ పరంగా రావాలో ఏదో ఉంటుంది. నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. దీంట్లో రావాలి. దీంట్లో ఇంత మోతాదు రావాలి అనుకోవడం అనేది డబ్బనేదేంటి? ఏదో ఒక పని చేసినప్పుడే మనకి డబ్బనేది మన దగ్గరికొస్తుంది. ఫస్ట్ మనం పని చేయాలి. సో, అందుకని నో యువర్ సెల్ఫ్ అంటాం. ఎందుకు? నీకు తెలిసినప్పుడు నీకు ఎలా కావాలి, ఎలా చేయాలి అని తెలిసినప్పుడు తప్పక మన దగ్గరికి డబ్బు అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. రైట్. లక్ష్మీదేవిని మన ఏంటంటే ఆహ్వానం చేసిన ఆకర్షించబడుతుంది. ఆకర్షణ అంటే ఆహ్వానం చేసాం అంతే. అంటే హ్మ్. తెచ్చుకున్నాం. మనం ఆకర్షిస్తాం అనమాట. రమ్మని చెప్తున్నాం అనమాట. అండ్ వి ఆర్ వెల్కమింగ్ లక్ష్మీదేవి. కానీ ఫస్ట్ అదే నీకు తెలియనప్పుడు తచ్చాడుతూ ఉంటావు. అంటే ఏంటి? నేను ఈ పని చేస్తే నాకు డబ్బు రావాలి. ఆ పని చేస్తే నేను డబ్బు. సో, అదేంటి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది యూనివర్స్‌కి. నువ్వు మెసేజ్ పంపించడం అనేది కన్‌ఫ్యూజ్డ్ కంప్లీట్. నువ్వే కన్‌ఫ్యూషన్‌లో ఉన్నప్పుడు యూ ఆర్ సెండింగ్ మిక్స్డ్ సిగ్నల్స్ టు ద యూనివర్స్. సో, యూనివర్స్‌కి ఏది అర్థం అవుతుందో అదే మనకి తిరిగి ఇస్తుంది. అంటే రైట్. ఏంటి? మనకేం అర్థమైందో అదే మనం యూనివర్స్‌కి ఇస్తాం. యూనివర్స్ ఏమో అదే మనకి తిరిగిస్తుంది. సో, రైట్. ఫస్ట్ మనం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం అంటే మన థాట్స్. మనం ఆలోచించే విధానం. మనకి ఎలా కావాలి, ఎలా ఆకర్షించాలి అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకోసం మనం ఎప్పుడు ఏంటంటే మెంటల్ డయట్ అని చెప్తాం. డయట్ అనేది ఏంటి? ఒకరోజు చేసి మానేస్తే డయట్ ఎలా అయిందది?
సో లాంగ్ టర్మ్ అనేది చేయాలి. రైట్. అందుకనే సనాతన ధర్మం అని కూడా నేను చెప్పింది కూడా అదే ఎగ్జాంపుల్. అందుకే స్పోర్ట్స్ పర్సన్ ఎగ్జాంపుల్ కూడా అదే. అది కంటిన్యూస్గా మనం చేసే పని మనం సక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు తప్పక యూనివర్స్ అనేది మనకి రివార్డ్ అనేది ఇస్తుంది. అంటే ఏదైనా అంతే కదా, ఇప్పుడు డబ్బైనా అంతే, పదవైనా అంతే. అంటే ఏది ఆకర్షించాలనుకుంటే ఒక ఇల్లు కావాలనుకుంటాం. సో ఏదైనా అంతే, మనం అది ఆకర్షించాలి అనుకున్నప్పుడు మన్ని మనం సరిదిద్దుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. సో ఈ నంబర్స్ వేరే మెథడ్స్ అన్ని అడిగింది ఏంటంటే అది మనకి ఎయిడ్ చేయడానికి. అంటే ఒక కర్రలా అనుకుందాం, ఇప్పుడు రాళ్ళ టెరైన్లో వెళ్తున్నప్పుడు అంటే రాళ్ళన్నీ ఉన్నాయి అక్కడ, సరిగా నడవలేకపోతున్నాం, అప్పుడు ఒక కర్ర తీసుకుని నడుస్తాం అనుకుందాం కాసేపు, మౌంటైన్ ఎక్కినా ఏదైనా చేసినా. సో అదేంటంటే హెల్ప్ తీసుకున్నట్టే అనమాట, ఒక యాంకరింగ్ టెక్నిక్ లా పనికొస్తుంది. సో 555 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఫర్ బిజినెస్ పీపుల్. అలాగే మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, వెల్కమ్ చేయాలి అన్నప్పుడు మనం 6 చెప్తాం. ఓకే. 6 అనేది మనకి తెలుసు వీనస్ నంబర్ కూడాను. అలాగే మనకి యూనివర్సల్ నంబర్స్లో 666 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ డబ్బును ఆకర్షించడానికి. సో ఈ నంబర్ కూడా ఏంటంటే మనం చాంట్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, లేకపోతే అది రాసుకుని మనం ఒక అఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఈ అఫర్మేషన్స్ కానీ, ఈ నంబర్స్ కానీ, లేకపోతే వేరే ఏదైనా టెక్నిక్ కానీ, మనం వాటర్ బాటిల్ టెక్నిక్ మాట్లాడుకున్నాము, అలాగే ఏంటంటే స్క్రిప్టింగ్ మాట్లాడాము, జర్నలింగ్ మాట్లాడాము, అలాగే విజువలైజేషన్ మాట్లాడాము. ఏది మాట్లాడుకున్నాం మనం ఏంటంటే రెగ్యులర్గా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక రొటీన్ పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్ లైఫ్ అనుకుందాం. సో 1 year చదివితేనే ఎగ్జామ్స్, ఓకే, మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్, అంతే కదా. ఇప్పుడు నేను ఒకరోజు చదివేసి నేను ఎగ్జామ్ 1 year తర్వాత రాస్తానంటే అవుతుందా? ఈ సబ్జెక్ట్ అంతా కవర్ చేయాలి కదా, అండ్ ఎవ్రీడే చదువుకోవాలి కదా. ఎవ్రీడే 24 hours చదువుకోగల, 1 hour చదువుకుంటే సరిపోతుంది. అంటే ఎవరి మీద శక్తి పట్టి మనం చెప్తూ ఉంటాం. అలాగే ఇది కూడా రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. అందుకనే దర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రొటీన్ కాల్డ్ సేవర్స్ రొటీన్ అంటాం అన్నమాట. సో ఎవరైనా మిలినర్స్ అవ్వాలి అంటే ఫస్ట్ అది ఇన్నర్ ఫీలింగ్. రైట్. నీకు ఉంది అన్నప్పుడు నీకు ఇంకా యూనివర్స్ ఎక్కువ ఇస్తుంది. నేను లేదు అనుకున్నప్పుడు అలాగే అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం కరెక్ట్గా ఉండాలి. అంటే నేను ఎప్పుడు మ్యాగ్నెట్ గురించి మాట్లాడుతూ ఉంటాను. మ్యాగ్నెట్ ఆల్వేస్ షోస్ నార్త్ డైరెక్షన్, అది అంతే, అక్కడే నిలబడుతుంది. వేరే డైరెక్షన్ తిరిగినా అక్కడికే వెళ్తుంది మరి. సో మనం కూడా అలాగే అదే మైండ్ సెట్లో ఉండాలి. అంటే ఏంటి, మనీ మైండ్ సెట్లో ఉండాలి. మనీ మైండ్ సెట్ అనడానికి అదొక ఏంటంటే క్లాసులు తీసుకోవాలి. యూజువల్గా యూ హ్యావ్ టు గో ఫర్ క్లాసెస్ ఆర్ ఎనీ కోచ్ దగ్గరికి వెళ్ళి దాన్ని మనం ట్రైన్ చేసుకోవాలి. అందుకని మనం మెంటల్ డయట్ అన్నాం. ట్రైన్ యువర్ బ్రెయిన్, టేమ్ యువర్ బ్రెయిన్ అంటాం. ఓకే. సో బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక మంకీ లాగే అనమాట. సో మనం ఎన్నో ఉంటాయి ఆలోచనలు, రోజువారీ జీవితంలో ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. సో ఏ థాట్ మీద మనం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తున్నామో, ఫోకస్ ఎక్కువ చేస్తున్నామో అది మనకు వస్తుంది. రైట్. సో అది రావాలి అన్నప్పుడు మనం ఏంటంటే ట్రైన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకే తెలియదు. సో అందుకనే సెల్ఫ్ అవేర్నెస్, ఇందాక నుంచి అదే చెప్పాం, మనం ఏంటో మనం తెలుసుకోవాలి అనేది. ఎందుకంటే మనం చేసే పని బట్టే మనకి రాబడి వస్తుంది, డబ్బు ఆకర్షణ కూడా వస్తుంది. ఓకే. సో ఇవి రెండు అన్ని కలయిక కనుక ఈ మెంటల్ డయట్ ఫాలో అవ్వడం ప్లస్ రోజు ఎవ్రీడే రొటీన్ ఫాలో అవ్వడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ అంటేనే ఒక రొటీన్ అంటాం, డయట్ అంటే కూడా ఒక రొటీనే. ఇవన్నీ ఏంటి, ఒక డిసిప్లిన్స్. రైట్. అంతే కదా, ఒక డిసిప్లిన్ ఉంటేనే మనం ఏంటంటే సాధించగలం. సో ఇవన్నీ ఈ డిసిప్లిన్ నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది అంత ఈజీగా రాదు. సో అది తప్పక క్లాసెస్కి వస్తే కనుక తప్పక వాళ్ళకి అర్థం అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏంటంటే మనం ఒక్కళ్ళం కూర్చొని చేయడం అనేది ఇది ఏంటంటే ఇన్నర్ వర్క్స్ కదా, మనం చేసుకోవాలి. ఈ వర్క్ అంతా మనమే చేయాలి, నలుగురితో మాట్లాడి చేసే ఒక వర్క్ కాదు ఇది. సో మనం ఒక గ్రూప్లో ఉన్నాము, లేకపోతే ఒక గైడ్ ఉన్నారు మనకి అంటే ఈజీగా గమ్యాన్ని చేరుకుంటాం. రైట్. సో గమ్యాన్ని చేరుకోవాలి అంటే తప్పక క్లాసెస్ అటెండ్ అయ్యి తర్వాత చేసుకోవడం, ఒక రొటీన్లో పడిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయినప్పుడు అదే మనకి తీసుకెళ్తుంది గమ్యానికి. సో ఫస్ట్ ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ క్లాసెస్ ఈజీగా అటెండ్ అవ్వచ్చు. ఇవి 15-20 minutes మనం స్పెండ్ చేస్తే చాలు ఎవ్రీడే. ఒక రొటీన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట.
ఈవెన్ ఫర్ డబ్బు ఆకర్షణ. అది అదొకటి కాకుండా అన్నీ ఆకర్షించొచ్చు. మనకి ఏం కావాలంటే అది. అంటే డబ్బొక్కటే ప్రధానం కాదు కదా! డబ్బు అనేదేంటి? మనం ఒక పని చేసినప్పుడు వస్తుంది. ఆ పని మనం సక్రమంగా చేస్తేనే వస్తుందది. రైట్. ఆ పనిలో మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే సక్రమంగా చేయగలం. సో విన్నారు కదా! మనీని ఎలా అట్రాక్ట్ చేయాలో, మనం ఏ ఏ పద్ధతులు పాటించాలో, ఏవి పాటిస్తే మనకి డబ్బొస్తుంది అన్న విషయాలు, ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? లేదా అసలు మీకు డబ్బు ఆకర్షించటంలో క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారా? తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మేడం డైరెక్ట్‌గా మాట్లాడతారు. క్లాసెస్ ఎప్పుడుంటాయి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. నచ్చిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.